హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో సాలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ టూర్ విషయాలు చెప్తాను. ఈ సాలార్జంగ్ మ్యూజియంని హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో 19వ శతాబ్దంలో ఉండే ముగ్గురు మంత్రులు కలెక్ట్ చేసిన వస్తువులతో మొదలుపెట్టారు. పూర్వం మన రాజులు ఎలాంటి వస్తువులు వాడేవారో ఈ వీడియోలో చూద్దాం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మ్యూజియం అండ్ అలానే ఇది ఇండియాలోనే థర్డ్ బిగ్గెస్ట్ మ్యూజియం. ఇది మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారు అండ్ ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంది అండ్ అలానే పక్కన సెల్ఫ్ హెల్ప్ కియోస్క్ ఉంది. కౌంటర్లో అయినా టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా మనమే యూపీఐ ద్వారా టికెట్స్ చేసుకోవచ్చు. మేము కియోస్క్ యూజ్ చేసాము. అడల్ట్ అయితే 50, కిడ్స్కి 20 అండ్ ఇది ఇంపార్టెంట్, మొబైల్ లోపలికి ఎలో ఉండాలి అంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. మొబైల్కి 50 రూపీస్. ఇక్కడ మేము టికెట్ అయితే చేసుకున్నాము. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వచ్చాక ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ ఉంది. ఇక్కడ ఇవన్నీ కంచుతో చేసిన విగ్రహాలు. నెక్స్ట్, ఇవన్నీ కూడా భారతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలు. ప్రతి శిల్పం యొక్క వివరాలు వాటి ముందు రాసిపెట్టి ఉంచారు. ఆ శిల్పం ఏ శతాబ్దానికి చెందినది మరియు అప్పటి రాజుల వివరాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చెక్కతో తయారు చేయబడిన చైర్స్, పూజా మందిరాలు, షో పీసెస్ అండ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ రాజుల కాలం నాటి డ్రెస్సెస్, షెర్వానీస్, షాల్వాస్ ఉన్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ 6 feet వాళ్ళ సైజెసే ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ చూశాక మేబీ అప్పట్లో రాజులందరూ 6 feet ఉండేవారేమో అనిపించింది. నెక్స్ట్, ఇక్కడ ఏనుగు దంతాలతో తయారు చేయబడిన డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్, షో పీసెస్, టేబుల్స్, చైర్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఇది హ్యాండ్మేడ్ వర్కేనా అన్నట్టు ఉంది. ఒకదానిని మించి ఒకటి చూడటానికి ఎంత బాగున్నాయో.
నెక్స్ట్ ఇవన్నీ కూడా వెపన్స్. ఇక్కడ స్పేర్స్, బౌ అండ్ యారోస్, ఆర్మర్, స్వార్డ్స్, షీల్డ్స్, డాగర్స్, క్లబ్స్, గన్స్, మస్కెట్, రైఫిల్స్, పిస్టల్స్ అండ్ రివాల్వర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా వాకింగ్ స్టిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెటల్వేర్ గ్యాలరీ. ఇక్కడ టీ పాట్స్, దీపం కుందులు, వైన్ సర్వ్ చేసుకునే మెటల్ పాట్స్, డెకరేటివ్ ఐటమ్స్ అండ్ దేవుని విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే పాతకాలం లాంతర్. అండ్ ఇవి బౌల్స్, టీ పాట్స్, గ్లాసెస్, స్ప్రింక్లర్స్ అండ్ షో పీసెస్. అండ్ ఇవైతే తమలపాకులు పెట్టుకునే డబ్బాలు మెటల్వి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ. ఇవన్నీ కూడా క్లేతో చేసిన టాయ్స్ లైక్ యానిమల్స్, క్లేతో చేసిన చిన్న చిన్న మనిషి బొమ్మలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా అండ్ ఫానా గ్యాలరీ.
ఇక్కడ అన్ని క్లేతో చేసిన యానిమల్స్, బర్డ్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జపనీస్ గ్యాలరీ. ఇవన్నీ కూడా సెరామిక్, వుడ్ అండ్ బ్యాంబూ డిజైన్స్. అండ్ ఇది ఫర్ ఈస్టర్న్ పోర్సిలెన్ గ్యాలరీ. ఇక్కడ ఇవన్నీ కూడా పింగాణి డిజైన్స్ లైక్ ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్, పాట్స్, ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇది చైనీస్ గ్యాలరీ. వీటిని బోన్ చైనా డిజైన్స్ అంటారంట. అంటే సెరామిక్లో ఒక రకం. ఇవన్నీ కూడా వాటితో చేసినవే. నెక్స్ట్ ఇవి వచ్చేసి రాజుల కాలం నాటి ట్రైన్స్, బస్సెస్, కార్స్, బుల్లక్ కార్ట్స్, బోట్స్ అండ్ షిప్స్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సోల్జర్స్ బొమ్మలు అండ్ వెపన్స్. అండ్ నెక్స్ట్ జేడ్ గ్యాలరీ. ఇవన్నీ కూడా జేడ్తో చేసిన కత్తులు. అండ్ అలానే ఇవన్నీ జ్యువెలరీ, నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్, చోకర్స్, ఫింగర్ రింగ్స్ అండ్ స్టోన్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా రాళ్ళతో చేసినవి. ఇదైతే గోల్డ్ వాచ్ అంట. ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ అన్నమాట. డిఫరెంట్ బాక్సెస్, బౌల్స్, స్పూన్స్, చైన్స్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి స్పూన్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది యూరోపియన్ క్లాక్ గ్యాలరీ. ఈ వాల్ క్లాక్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మెటల్ క్లాక్స్. అండ్ ఇవి యూరోపియన్ స్టైల్ డెకరేటివ్ ల్యాంప్స్ అండ్ షాన్లియర్స్. అండ్ ఇది కాయిన్స్ గ్యాలరీ. ఇక్కడ వివిధ కాలాలలో ఉపయోగించిన కరెన్సీ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ గుప్తా డైనాసిటీ వారు ముద్రించిన కాయిన్స్, మౌర్య ఎంపైరీ వారి కాయిన్స్, మరాఠా కింగ్డమ్ వారి కాయిన్స్ అండ్ విజయనగర సామ్రాజ్య కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఇది కాశ్మీరీ గ్యాలరీ. కాశ్మీర్ వాళ్ళ వుడ్ వర్క్ డిజైన్స్ ఎంత బాగా తయారు చేశారో చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మ్యూజియంలో ఇది స్పెషల్. దీని నేమ్ బ్రిటిష్ బ్రాకెట్ క్లాక్. ఇది ఒక మెకానికల్ మ్యూజిక్ క్లాక్. ఇది ఇంగ్లాండ్ నుండి తెచ్చి కోల్కతాలో అసెంబుల్ చేశారు. ఎవ్రీ 1 అవర్కి ఒక టాయ్ సోల్జర్ కంపార్ట్మెంట్లో నుండి బయటకి వచ్చి టైంని బట్టి అన్నిసార్లు గంట కొడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈవినింగ్ 5 o'clockకి కూర్చున్నాము చూడటానికి. 5 అవగానే 5 times గంట కొట్టి వెళ్ళిపోయాడు. వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.